వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించారని, వారికి అండగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబడుతోందని, వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ని ఏర్పాటు చేయాలని, దాంతోపాటుగా ప్రాంతీయంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే తెలుగుదేశం పార్టీ క్యాడర్లను కాపాడుకోవాలి అంటూ నారా లోకేష్ గారు అయితే ఈరోజు లీడర్లను ఉద్దేశించి, క్యాడర్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 2 సంవత్సరాలు దాటింది. గతంలో అంటే వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కొన్ని అక్రమ కేసులు బనాయించారంటూ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అక్రమ కేసులు ఎవరి మీద అయితే ఉన్నాయో వారికి ఇప్పుడు పార్టీ అండగా నిలబడాలని ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఎవరి మీద అయితే అక్రమ కేసులు ఉన్నాయో వారి మీద ఉన్నటువంటి కేసులను తొలగిపోయేలాగా ఆ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతీయ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా నారా లోకేష్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఎలా చూడాలంటారండి? అంటే ఇప్పుడు ఏ పార్టీకైనా కూడా ఎవరు కార్యకర్తలకి అంటే పార్టీ కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకొని భుజాన మోసిన వాళ్ళు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలే పార్టీకి బలం. అదే నేను అనేది. ఏ పార్టీకైనా కార్యకర్తల బలం అని అంటారు, కానీ ఎస్పెషల్లీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకులది కాదు. ఎందుకంటే నాయకులు ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు. కార్యకర్తే అధినేత అన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో కార్యకర్త అన్న వ్యక్తి అంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు అన్నమాట, కుటుంబ సభ్యులతో సహా ఓన్ చేసుకొని దానికోసం అహర్నిశలు పనిచేస్తూనే ఉంటారు. అలాంటి కార్యకర్తలు ఏంటంటే మనం గతంలో చూసాం, అంటే చేయని తప్పులకి గంజాయి కానివ్వండి, రేప్ కేసులు అని చెప్పుకొని ఎస్సీ ఎస్టీ కేసులని కానివ్వండి, నాన్ బెయిలబుల్ కేసులన్నీ పెట్టేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సరే, ఇబ్బందులు పెడుతున్నారు. అధికారం వచ్చిన 2 సంవత్సరాలు అయింది, కేసులకి తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా అయినా జరిగితే వాళ్ళ కేసులు కొట్టేస్తారా అనేది. ఇప్పుడు కావాలనే వాంటెడ్లీ సంవత్సరాల తరబడి ఇప్పుడు కోర్టుకని వెళ్తే లాయర్ ఫీజు పెట్టుకోవాలి. సో వాళ్ళ పనులు మానుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారా, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళా ఈ కోర్టుల చుట్టూ తిరుగుతా టైం అనేది ఎంత టైం వృధా అవుతుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అదే పెట్టిన వాళ్ళు కూడా వచ్చి టీడీపీ పార్టీలోనే వచ్చారు. ఎవరైతే కేసులు పెట్టుంటారో వాళ్ళు కూడా వచ్చి ఈ పార్టీలోనే చేరున్నారు. అని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకునే ఈ కేసులు కూడా కావు కదా, ఎస్సీ ఎస్టీలు కదా అవన్నీ పెట్టిన కేసులు కూడా. సో ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో పట్టుకురావాలి, ఇవన్నీ సెటిల్ చేసుకోవటానికి దానికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఆ కేసు పెట్టినాడు ఇదే పార్టీలో ఉంటున్నాడు, పెట్టించుకున్న వాళ్ళు ఇక్కడే పార్టీలో ఉన్నారు, కానీ కేసు మట్టుకు ఉంటుంది. సో కాంప్రమైజ్ అవటానికి ఇద్దరు కూడా సిద్ధంగానే ఉన్నారు, కానీ అక్కడ కోర్టులు లీవ్లను త్వరగతంగా అయితే కంప్లీట్ చేయట్లేదు. సో ఇవన్నీ ఇలాంటివన్నీ ఫేక్ అంటే నిన్న మొన్నటి వరకు చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా గత ప్రభుత్వ హయాంలో మా మీద అక్రమంగా కొన్ని కేసులు బనాయించారు, వాటిని కొట్టివేయండి అంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలని అడగడం జరిగింది. ఇప్పుడు లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టడం కానివ్వండి, కార్యకర్తలు ఎంత సఫర్ అవుతున్నారని ఆయన ఆలోచించడం కానివ్వండి, ఇవన్నీ మంచి పరిణామమే. ఎందుకంటే ఇకనైనా కార్యకర్త అనే వ్యక్తికి కొంచెం ఫ్రీడమ్, అంటే ఏదైనా ఒక పని చేయాలని వెళ్ళినప్పుడు అదే టైంని ఇంకొక చోట వెచ్చించాల్సి వస్తుంది. సో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాడు, సో వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటివి దేనికోసం చితికిపోయారు? అది ఏమైనా వాళ్ళ పర్సనల్గా ఎవరితోనైనా గొడవ పడి వచ్చిందా? కాదు కదా, పార్టీ కోసం వచ్చిన గొడవ ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళు వాంటెడ్లీ పెట్టింది ఏంటి, టీడీపీ కార్యకర్త కాబట్టి పెట్టారు. సో ఆ రోజున ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఏదైనా అనండి పోలీస్ వ్యవస్థ. సో ఈ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అని అంటే అధికారులకి, అంటే అధికారం కోసం చేస్తున్నారా డబ్బుల కోసం చేస్తున్నారా తెలియదు, డిపార్ట్మెంట్ అంత పాడైపోయినాయి.
సో వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేయటమే కానివ్వండి, అధికారం చూసి కేసులు పెట్టేయటమే కానివ్వండి, అది ఫేక్ కేసా నిజం కేసా అనేది కూడా చూసుకునే పరిస్థితి లేదు. సో కేసు అంటే పెట్టాలి అంటే సాక్ష్యాధారాలు ఉండవు దీనికి, కానీ కేసు అయితే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. కానీ ఆ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత అతను కోర్టులు చుట్టూ తిరిగేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కోర్టులు ఏమైనా తొందరగా నడుస్తున్నాయా? అవి కూడా నడపరు కదా. సో అక్కడికి వచ్చినా లేటు. పోలీసులు పెట్టే వాంటెడ్లీ కేసుల మూలన ప్రజలందరూ అంటే కార్యకర్తలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కావచ్చు, సో ప్రజలే కావచ్చు, అన్నీ కూడా ఈ పోలీసుల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. పోలీసు వ్యవస్థల వరకు చాలా వరకు మార్పు రావాలి. కోర్టులను అయితే మనం ఇప్పుడు ఎలా అయితే త్వరగతిన కేసులు కంప్లీట్ అవ్వాలని అడుగుతున్నామో, అదే ఫేక్ కేసులు పెట్టారనుకోండి, పోలీసులకు కూడా అలాంటి శిక్ష ఏదో ఒకటి ఉండాలి. ఖచ్చితంగా అలా ఉన్నప్పుడు ఇలాంటి ఫేక్ కేసులు పెట్టడానికి ధైర్యం చేయడు కదా పోలీసులు ఇలాంటి ధైర్యం చేయబట్టే కదా ఈ రోజునే కోర్టులలో తప్పుడు కేసులన్నీ కూడా ఇన్ని వేల కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఇలాంటి కార్యకర్తల జీవితాలంతా మగ్గిపోతున్నాయి. సో ఆ పోలీసుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేమా? ఇవన్నీ అధికారులను చూసుకొని కాదు కదా పనిచేసేది. వాళ్ళు ప్రజలకు కట్టే ట్యాక్సుల మూలాన బతుకుతున్న పోలీసుల వ్యవస్థే కదా ఇది. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉన్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేయడం కోసమే ప్రత్యేకమైనటువంటి సెల్ని ఏర్పాటు చేయాలని లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఏం జరగబోతుందంటారు రాబోయేటువంటి రోజుల్లో? రాబోయే రోజుల్లో ఇక మీదైనా పోలీసు వ్యవస్థ అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారని నేను అనట్లేదు. ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ఏ పార్టీలు అనేది కన్నా ఇప్పుడు లోకేష్ గారు అంటే టీడీపీలో పడినన్ని కేసులు ఎవరికి ఏ కార్యకర్త కూడా అంత క్షోభ అనుభవించట్లేదు. టీడీపీ కార్యకర్తలు అలా అనుభవిస్తున్నారు. ప్రతి వాళ్ళ మీద కేసులు, ప్రతి వాళ్ళ మీద ఒక్కొక్క కేసు కూడా కాదు, 4, 5, 10 ఇట్లా ఇష్టానుసారంగా కేసులు పెట్టేయడం. అది ఏ కేసులో అని తెలియదు. అది పోలీసులు కూడా చూసుకొని పెట్టడం అనేది మంచి పద్ధతి, మంచిగా ఉంటది. అంటే నిజంగా తప్పు చేసినాడు తప్పించుకుంటున్నాడు. ఇక్కడ న్యాయబద్ధంగా ఉన్న వాడి మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో వాళ్ళ జీవితాలంతా కోర్టు పరంగా సంపాదించినంత లాయర్లు ఫీజులుగా కట్టుకోవటం ఇదే సరిపోతుంది కదా. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామంటూ లోకేష్ గారు చెప్పిన నేపథ్యంలో ఏంటి ఆ ప్రత్యేక సెల్ ఏ రకంగా పనిచేయబోతుంది? దాని ద్వారా అయినా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉన్నటువంటి అక్రమ కేసులు వీగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ప్రత్యేక ఇది పెట్టినప్పుడు ఫాస్ట్ గా అనేది నడుస్తాయి. ప్రత్యేక సెల్లుని ఏర్పాటు చేయటం అనేది మంచి ఇది. అంటే ఎవరు దీనిలో అన్యాయంగా వాళ్ళ మీద అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు అనేది ఒక క్యాల్కులేషన్కి వస్తుంది కదా. ఎవరికి నిజంగా అన్యాయం జరిగింది అనేది, ఎవరు అమాయకులుగా ఉండి ఇరుక్కున్నారు, ఇలాంటి వాళ్ళని మనం బయట తీసుకురావడానికి ఏం చేయొచ్చు, ఎందుమూలని ఇలా జరిగింది అనేది ఇప్పుడు అందరివి ఆ కేసులు అనకుండా అంటే పార్టీ కోసం చేసింది ఏంటి, అక్రమ కేసులు ఏమున్నాయి, ఇవన్నీ చూసుకొని వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నం అయితే లోకేష్ గారు ప్రయత్నించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.